Hello lads, welcome back to episode 12 of this IPL series. ఈ రోజు మ్యాచ్ రివ్యూ గురించి మీకు తెలుసు అండ్ అఖిల్ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడో కూడా మ్యాచ్లో తెలుస్తూ ఉంటుంది. అదే హూడేసుకుంటున్నాడు పైనుంచి నేను అఖిల్ గురించి మాట్లాడగానే. సో ఫస్ట్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. దానికన్నా ముందు పాయింట్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే. సో వీడియోకి జంప్ అయ్యే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే పాయింట్స్. అఖిల్ నీ మీద పాయింట్స్ వేసుకో, నా మీద కూడా పాయింట్స్ వేసుకో. నాకు 7, రేపు 8, ఎల్లుండి 9 అలా పెరుగుతుంటది. నీది 6 దగ్గరనే ఉంటది. ఇంకా నిన్న టాస్ నువ్వు గెలిచావు కాబట్టి మ్యాచ్ గెలిచావు, అర్థమైందా? ఈ రోజు నేను టాస్ గెలిచి నేను కూడా మ్యాచ్ చూసేసుకుంటా. మ్యాచ్ గెలిచా. సరే ఓకే చూపిస్తా ఈరోజు. సరే నీకు 7 నాకు 6 పాయింట్స్ అండ్ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? వితౌట్ ఎనీ డ్యూ. సో ఫస్ట్ మా టీం గురించి మాట్లాడతా. ఐ నో వీఆర్ ఆన్ ద లూజింగ్ సైడ్, కాకపోతే ఈ రోజు మార్క్రమ్లో ఫైర్ బయటికి చూస్తాను అనమాట. నేను ఫస్ట్ 2 మ్యాచెస్ మాట్లాడచ్చు. ఇక్కడ మార్క్రమ్ ఇంకో పేరేంది, మార్కరాముడు. ఎట్లా ఇచ్చాడు కమ్బ్యాక్, నేను ఎట్లా మోపించాడు. మా టీం ఆబ్వియస్ గా నేను చూస్ చేసుకున్నా కాబట్టి మంచి ఆడిండు. నువ్వు చూస్ చేసుకుని ఉంటే అసలు ఆడకపోయాడు వాడు. సో నేను చూస్ చేసుకున్నా కాబట్టి చూడు ఎలా కొట్టాడు, 4 4s కొట్టాడు, ఒక 6 కొట్టాడు. సో వాడు మంచి స్టార్ట్ ఇచ్చాడు. మిచెల్ మార్ష్ అనుకోకుండా డక్అవుట్ అయిపోయినా కానీ అది వాడికి అర్థం కాలేదు. అండ్ నిన్నటి మ్యాచ్ లో నేను పూరన్ గురించి చెప్పా, నేను సెలెక్ట్ చేసుకున్నా ఎవరు బెస్ట్ పర్ఫార్మ్ చేస్తాడు మా టీంకి బ్యాట్స్మెన్ లో అని చెప్పి. పూరన్ ఆబ్వియస్లీ వాడే ఎక్కువ రన్స్ కొట్టాడు. కెప్టెన్ గురించి వదిలేద్దాము, వాడు ఎందుకు పర్ఫామ్ చేస్తలేడో నాకైతే తెలియదు. 27 crores తీసుకున్నాడు వాడు. మేబీ 27 crores వల్ల వాడికి ప్రెషర్ ఉందేమో పైన, అంత ఎక్కువ వచ్చిందని చెప్పి. అండ్ ఆయుష్ పతోని నేను ఇంతకు ముందుకి ఎల్ఎస్జీ నేను ఎప్పుడు చూస్ చేసుకున్నా, లైక్ వీడి గురించి ఒక మంచి ఒపీనియన్ ఉంటే అండ్ ఆ ఒపీనియన్ ని అలానే మెయింటైన్ చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే లైక్ లాస్ట్ సీజన్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుండే లాస్ట్ 2 seasons లో. ఈ సీజన్ ఫస్ట్ 2 matches లేదు, బట్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు ఆయుష్. ఓకే, సో ఇక్కడ ఒక పెద్ద కల్ప్రిట్ ఉన్నాడు. అంటే పెద్ద కల్ప్రిట్ అనేది పెద్ద వర్డ్ ఏమో, నేను అది యూజ్ చేయకూడదు. కాకపోతే అబ్దుల్ సమద్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, చాలా స్పెషల్ గా మాట్లాడుకోవాలి అబ్దుల్ సమద్ గురించి. అండ్ మీ బౌలర్స్ పర్ఫార్మెన్స్ చెప్తావా? బౌలింగ్ కంటే ముందు మనం బ్యాట్స్మెన్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ ఎట్లా షైన్ అయ్యాడంటే, ప్రియాంశ్ ఆర్య కొత్త ప్లేయర్ కాబట్టి కొంచెం ఓకే, ఇట్స్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. సో వెంటనే దిగ్గాడు. ఓకే, చాలా మంచి ప్లేయర్, లిటరల్లీ చాలా అంటే చాలా మంచి ప్లేయర్. ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, బట్ ఈ కంబ్యాక్ నాకు తెలిసి 69 అండ్ మన ఫేవరెట్ నెంబర్ 69. అవును, అండ్ షౌట్ అవుట్ టు 69 బికాజ్ సబ్స్క్రైబర్స్ ని మేము 69 మెంబర్స్ ని చూడాలనుకుంటున్నాం ఎండ్ ఆఫ్ ఐపీఎల్ సిరీస్. సో బ్యాక్ టు యు అఖిల్. అండ్ శ్రేయస్ అయ్యర్ నా టాప్ పర్ఫార్మర్ అండ్ కెప్టెన్సీ అట్లా అన్ని చూసుకుంటే టాప్ పర్ఫార్మర్. ఎందుకంటే నాట్ అవుట్ అక్కడ ఇంకెంత స్కోర్ ఉన్నా అసలు అవుట్ చేయలేకపోయాడు లిటరల్లీ శ్రేయస్ అయ్యర్ని. ఒక ట్రబుల్ కూడా చేయలేకపోయాడు మోర్ ఓవర్. అండ్ సేమ్ లైక్ లాస్ట్ ఇన్నింగ్స్ శ్రేయస్ అయ్యర్ నేయాల్ వదేలా స్పీడ్గా ఆడుతుంటే, నువ్వు నా గురించి ఏం టెన్షన్ అవ్వకు, కొట్టేసి ఏం కాదు, కొట్టే అగ్రెసివ్గా ఆడు అది ఇది అని చెప్పి చేశాడు. నేహాల్ వదేరా ఈజ్ ఆల్సో నైస్ ప్లేయర్, గుడ్ ప్లేయర్ చెప్పాలంటే. లాస్ట్ టైం ముంబైకి లాస్ట్కి వచ్చి మంచి మంచి ఇన్నింగ్స్ ఇచ్చారు, లైక్ మంచి క్యామియో ఇన్నింగ్స్. మళ్ళీ ఇవాళ ఫామ్లోకి రావడం జరిగింది. సో ఆల్ థ్యాంక్స్ టు కానీ పంజాబ్ లో ఉన్న ఇంటెంట్ నేను మెచ్చుకుంటా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆర్సీబీ లానే ఎప్పుడు కప్ రాలేదు అండ్ ఈసారి వస్తుందేమో. ఆర్సీబీ కూడా అంతే ఫైర్ మీద ఉన్నారు. సో ఎందుకు వేసుకున్నావు పంజాబ్? మోర్ లైక్ మెరూన్. ఓకే, ఇచ్చేస్తానే కదా పంజాబ్ కి. ఓకే, మీ బౌలర్స్ గురించి మాట్లాడదామా? హర్షదీప్ సింగ్ చెప్పా, మిచెల్ మార్ష్ అవుట్ చేస్తాడు హర్షదీప్ సింగ్ అని అన్న. కూడా అవుట్ చేయలే కానీ మిచెల్ మార్ష్ అవుట్ చేస్తాడు. అది కూడా ఎట్లా చెప్పు. అది వాడు వండర్ఫుల్ డెలివరీ. నువ్వు ఇంకా మాట్లాడే రంగులు లేదు, అది చాలా వండర్ఫుల్ డెలివరీ. మార్కో ఆన్సన్ నేను అసలు అక్కడనే ఎక్స్పెక్ట్ చేసిన. అసలు మార్కో ఆన్సన్ లాంటి బౌలర్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు అన్నదంటే మీరు ఎంత దరిద్రంగా ఆడిరో అక్కడనే చూసుకో. అండ్ అంతే మిగతా అందరూ చాలా మంచిగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. నేను చేయాలని చూస్ చేసుకున్నా టాప్ పర్ఫార్మర్ లెక్క. వికెట్స్ తీయకపోయినా టాప్ వికెట్ ని, టాప్ పర్ఫార్మర్ వికెట్, ఎంత అగ్రెసివ్గా ఆడేటువంటి వికెట్ తీసి మాకు మంచి మిమ్మల్ని 172 రెస్ట్రిక్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేశాడు. కానీ నువ్వు చూస్ చేసుకున్నట్టు జరగలేదు. నేను ఎందుకు చూస్ చేసుకోలేదు తెలుసా? నాకు నచ్చిన ప్లేయర్స్ నేను ఒకవేళ హర్షదీప్ సింగ్ చూస్ చేసుకున్నాను, హర్షదీప్ సింగ్ అనేది పర్ఫామ్ చేయడం, అందుకే నేను తెలియగా చేయాలని చూస్ చేసుకున్నాను. సో హర్షదీప్ సింగ్ పర్ఫామ్ చేస్తాడు.
ఆహా! అవునా? అబ్బా! బానే చెప్తున్నావులే. మరి అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మ్ చేసాడుగా. వాడినే కదా నువ్వు చూజ్ చేసుకుంది బ్యాటింగ్‌లో పర్ఫార్మ్. వానికంటే పృథ్వీ ఇంకా బాగా పర్ఫార్మ్ చేశాడు. కానీ క్యాప్టెన్సీ కూడా చేశాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్‌కి లేదు. క్రెడిట్ ఇచ్చేసా. లేదు. నువ్వు చెప్పిన స్టేట్‌మెంట్ నేను ఒప్పుకోను. శ్రేయస్ చూజ్ అయ్యర్ చేసుకుంటే లాస్ట్ అది నా విషయంలో జరుగుతది. నీ విషయంలో జరగదది. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ సీజన్ ఆ! క్రెడిట్ రాలేదు అని అన్నాడు. అందుకే నేను క్రెడిట్ ఇస్తున్నా ప్రతిసారి. ఓకే. ఓకే. ఇచ్చేసేయి. బట్ బా ఆడాడు. బా కెప్టెన్సీ చేసాడు. మా బౌలర్స్ గురించి ఒక్కడి గురించే మెయిన్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వాడు చాలా బా ఏసాడు. దిగ్విజయ్ సింగ్ రాథీ. సో, మిగతా వాళ్ళందరూ అంత కంట్రోల్ చేయలేకపోయారు. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కింద ఒక నేమ్ ఉంది. అతను కూడా బౌలింగ్ ఏసిండు. ఆ! సో, ఇంకొకటి స్పెషల్. చెప్పాలి. హ్మ్. ఆహ్, హ్మ్. లైక్ లక్నో పిచ్ బేసికల్లీ స్పిన్ పిచ్ అన్నమాట. అవును. నేనేమనుకున్నా అంటే, అవును. అరే 172 టార్గెట్ అన్నప్పుడు కొంచెం కష్టమేమో ఎందుకంటే రవి బిష్నాయ్ లైక్ వాళ్ళ దాంట్లో స్పిన్ హెవీ ఉంది. కష్టమేమో అని అనుకున్నా. కానీ రవి బిష్నాయ్ దాంట్లో అవును. కొట్టిండు. దిగ్విజయ్ సింగ్ రాత్రి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా మంచిగా పర్ఫార్మ్ చేశాడు. లిటరల్లీ చాలా ట్రబుల్ చేసాడన్నమాట. సో, అవును. పర్సన్ టు వాచ్ ఉంటాయి కదా! ప్లేయర్ టు వాచ్. హ్మ్. ప్లేయర్ టు వాచ్ అవును. ఆఫ్ దిస్ ఐపీఎల్ మేబీ. అండ్ దిగ్వేష్‌కే 2 వికెట్స్ పడ్డాయి. యాహ్! మిగతా ఎవరికి పడలే. మన ఓకే. మెయిన్ ప్లేయర్ దగ్గరికొద్దామా? యాహ్! వీటి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ స్క్రీన్ అన్‌షేర్ చేసి మనిద్దరం మాట్లాడుకోవాలి. అబ్దుల్ సమద్ ఎస్ఆర్‌హెచ్ 5, 6 ఇయర్స్ రిటైన్ చేసుకొని ఆడు అని చెప్పి మేపింది. ఎట్లా మేపింది. మేపుతుంటే పట్టుమని 5 మ్యాచ్‌లు కూడా మంచిగా ఆడలేవాడు. అలాంటిది ఎస్ఆర్‌హెచ్ వదిలేసి ఎల్ఎస్‌జికెళ్ళిండు. ఎల్ఎస్‌జికెళ్ళిన 2 మ్యాచెస్‌లో ఇచ్చి పడేసిండు. అలాంటి ఇన్నింగ్స్ ఎస్ఆర్‌హెచ్‌కి 2, 3 మ్యాచ్‌లో ఆడిండు అంతే. ఇంకేం ఆడలే. అది గూడా ఎలా? కొడుతుండే 25 రన్స్. 22 బాల్స్‌లో 25 రన్స్. వీళ్ళకి 10 బాల్స్‌లో 25 రన్స్, 8 బాల్స్‌లో 26 8 రన్స్. బాల్స్‌లో 24 రన్స్ ఆ! ఉండే. అసల ఆ! ఏందది? అసలా ఎంత కల్పిట్ అంటే ఇంత విశ్వాసం లేదు, ఏం లేదు. ఎట్లా పాము. మేపినామంటే ఆ! పాము. శేషుది బుస్. ఆ! అబ్దుల్ సమద్ ఆ! కాదు. అబ్దుల్ శేష్. ఐ అగ్రీ. ఓకే. సో, పాజ్. అఖిల్ పాజ్ అనే చెప్పిన. సో, ఇప్పటివరకు మీకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈచ్ సబ్స్క్రైబర్ మాకు ఫుల్ మోటివేషన్ ఇస్తది. ఫుల్ పుష్ ఇస్తది. ఫుల్ ఎంకరేజ్ చేస్తది. మీకేమన్నా సజెషన్స్ ఉంటే, ఇంకా మేమేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. డెఫినెట్‌గా మేము పాజిటివ్‌గానే తీసుకుంటాం. యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికే ట్రై చేస్తాం. యెస్. సో, మన ట్రెడిషనల్ యూజువల్ రాక్ గేమ్. పేపర్ సీజర్ గేమ్‌కెళ్ళిపోదామా? యాహ్! నేనే విన్ కాదు ఓకే. ఇయాల గూడా. వార్మ్ అప్ చేసుకుంటున్నా. అంత సీన్ లేదు. ఈరోజు నీకు ఛాన్స్ ఇవ్వను. నిన్న పోనీలే పాపం అని ఇచ్చా అన్నమాట. ఓకే. ఓకే. కమ్ ఆన్. 3, ఆ! 2, 1 గో. రాక్, పేపర్, రాక్ సీజర్ పేపర్ సీజర్ షూట్. షూట్. యెస్! ఆర్‌సీబీ, 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 ఆర్‌సీబీ. నేను రెడ్ ఏసుకొనొచ్చింది. విన్ అయ్యి ఆర్‌సీబీని చూజ్ చేసుకుందామని నువ్వు చెప్పి. రెడ్ ఏసుకొనొచ్చింది ఎందుకు? ఎర్రి పువ్వు నేను అవ్వడానికి. నిన్ నిన్న ఎర్రిపువ్వు చేస్తాం రేపు మ్యాచ్ అర్థమైందా? రేపు మ్యాచ్ చూసుకో. నేను ఎర్రిపువ్వు చేయకపోతే అడుగు. నేను ఈ వీడియో మొత్తం నేను ఓడిపోయా కాబట్టి రెడ్ తీసేస్తున్నా నేను. నేను బ్లాక్ అండ్ వైట్‌లో చేస్తాను వీడియో. నేను అదే. చూజ్ ఛా! చేసుకున్న ఆర్‌సీబీ. ఎలా ఎల్‌సీపీయేగా. ఓడిపోయినా నేను? ఎలా ఓడిపోయినా? ఓకే. డిస్కస్ చేద్దామా ఆహ్, రేపటి మ్యాచ్ గురించి? రేపటి మ్యాచ్ గురించా? డిస్కస్ చేద్దాము. సో, ఆహ్, టు 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 సో, హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆబ్వియస్‌లీ నువ్వు ఆర్‌సీబీని చూజ్ చేసుకున్నావు. టాస్ విన్ అయినావు. అండ్ ఆర్‌సీబీకి ఇక్కడ ఫేవర్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేను నీకు ఫ్లోర్ ఇస్తున్నా. నువ్వు మాట్లాడు. సో, రేపు మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 10లో మా అడ్డాలో బ్యాటింగ్ ఎదిగితే సో, ఆబ్వియస్‌లీ రేపు హై స్కోరింగ్ మ్యాచే అవుతది. ఐ హోప్ హ్మ్. రేపు హై స్కోరింగ్ మ్యాచ్ సో దట్ ఫుల్ మీల్స్ ఫ్యాన్స్‌కి అండ్ అపోజిట్ టీమ్స్‌కి, న్యూట్రల్ సబ్స్క్రైబర్స్‌కి, క్రికెట్ ఫ్యాన్స్ అందరికి. హ్మ్. ఆర్‌సీబీ లైక్ సేమ్ ప్లేయింగ్ 11 అసలు ఏం చేంజ్ చేయడు. కృణాల్ పాండ్యాని రేపు ప్రాపర్‌గా చూస్తారు. ఎప్పుడూ చెహల్‌ని మిస్ అయ్యారు కదా! మళ్ళీ ఆ ఫీలింగ్ చెహల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో బెంగుళూరు పిచ్‌లో అలాంటి హ్మ్. పర్ఫార్మెన్స్ అవును. కృణాల్ పాండ్యా ఇట్లా ఇస్తాడు. వసకొల్లా అని చెప్పి ఇట్లా ఇసిరేస్తాడు. అది. ఆ! సో, సేమ్ ప్లేయింగ్ నీ 11. దేవదూత్ పడిక్కల్ గురించి నువ్వేం హైప్ ఇవ్వట్లేదు. వాడు సో, ఆల్రెడీ వదిలేసుకున్నావా వచ్చేసాడు ఒకసారి? కమ్‌బ్యాక్ ఇంకా వాని గురించి ఐపీఎల్స్ అవసరం లేదు. వెళ్ళిపోయిండు ఆడు. ఆహా! ఒక్క కమ్‌బ్యాక్ చాలు. ఓకే. ఓకే. అది. ఓకే. ఓకే. మాది సరే. సరే. సేమ్ ప్లేయింగ్ 11 యాహ్! ఓకే. ఓకే. అండ్ నా ప్రాబబుల్ 11 అండ్ ప్లేయింగ్ 11 ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు చేంజ్ చేస్తాడనేది నాకు తెలీదు. బట్ చూసుకుంటే ఆహ్,
మేము అనుకోకుండా స్టార్టింగ్ వికెట్స్ ఇచ్చేస్తా ఉన్నాము ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ ఈసారి అట్లా చేయము. ఎట్లయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ తీసుకెళ్తారో ఈసారి కూడా అలానే మొత్తం క్యారీ చేస్తూ ఉంటారు పవర్ ప్లే వరకు. హోప్ఫుల్లీ ఒకవేళ రాకపోయినా బ్యాటింగ్ పిచ్ అని నువ్వే చెప్పినావు. ఆర్సీబీ జాష్ బట్లర్ ఉన్నాడు అక్కడ. అన్ని స్టేడియం బయట పడతాయి, అర్థమైనా అంత గట్టి కొడతాడు వాడు. అండ్ నీకు బౌలింగ్ గురించి చెప్పాలనుకుంటే మీ బౌలర్ ఫేవరెట్, మీరు వదిలేసుకున్న బౌలర్ వాడు ఇప్పుడు నా టీం వచ్చాడు అనమాట. రేపు ఆర్సీబీకి అంటే చాలా ప్రాణం. ఆర్సీబీకి అన్యాయం చేస్తాడు. ఆర్సీబీ వికెట్లు తీస్తాడు, విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీసి వెళ్ళి నవ్వుకుంటూ హగ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ నువ్వు ఇంకోటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మా దానిలో మియాబాయ్ ఒక్కడే కాదు, ప్రసిద్ధ కృష్ణ కూడా బాగా వేస్తాడు, సాయి కిషోర్ బాగా వేస్తాడు, లాస్ట్ టైం రబాడా కూడా బాగా వేస్తాడు. అండ్ రషీద్ ఖాన్ మీద లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అవుతున్నప్పుడు ఢిల్లీలో ఇషాంత్ శర్మ ఆడింది అన్నమాట. అండ్ మనకు తెలుసు ఇషాంత్ శర్మ కోహ్లీ చాలా మంచి ఫ్రెండ్స్. సో ఫన్నీ బ్యాంటర్ లెక్క ఇట్లా ఇషాంత్ శర్మ బౌలింగ్ మిస్ అయ్యగానే ఇషాంత్ శర్మ వెళ్ళి కావాలని విరాట్ కోహ్లీ ఫోర్ చేయడం, దెన్ దానికి రిప్లైగా విరాట్ కోహ్లీ ఫోర్ చేయడం, ఫైనల్లీ ఇషాంత్ శర్మ మళ్ళీ కోహ్లీని అవుట్ చేసాడు. అయ్యో మళ్ళీ అది రేపు రిపీట్ అవ్వాలని అనుకుంటున్నా. అలాంటి మెమరీస్ బ్యాక్ రావాలి చూద్దాం. సో నేను ఫస్ట్ నా దానిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అని చూస్ చేస్తా, అండ్ ఆ తర్వాత నువ్వు చూస్ చేసుకో. నా దానిలో నాకు ఎందుకో జాష్ బట్లర్ మీదకి వెళ్ళాలనిపిస్తుంది. సో జాష్ బట్లర్ ఇన్ బ్యాటింగ్ సైడ్, బౌలింగ్ సైడ్ మియాబాయ్ చూస్ చేసుకుంటా. చూడు 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 మొత్తం అంతా తీసేస్తాడు. నీ బెస్ట్ ప్లేయర్స్ ఎవరు చెప్పు. విరాట్ కోహ్లీని వదిలేస్తున్నావు బెంగళూరులో. ఓ అర్థమైంది, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫిక్సెట్ అయినా ఫ్లాప్ అయినా ఏం కాదు అనుకుంటున్నావా? విరాట్ కోహ్లీ కన్నా ఫిల్ సాల్ట్ గట్టి కొడుతున్నాడు, ఆలోచించుకో. కృణాల్ పాండ్యానా? గుడ్. భువనేశ్వర్ కూడా వదిలేసి హేజల్వుడ్ యూస్ చేసుకో. భువనేశ్వర్ మంచిగానే చేస్తాడు, బట్ 1 వికెట్ 2 వికెట్స్. హేజల్వుడ్ భువి మనోడు బాయ్, ఎస్ఆర్హెచ్ బాయ్. నువ్వు ఎస్ఆర్హెచ్ లేకపోయినా వాడికి సపోర్ట్ చేయాలి, నువ్వేంటి బాయ్ హేజల్వుడ్కి వెళ్తున్నావు? సరే, ఇది అన్నమాట మ్యాచ్ ప్రివ్యూ. నేను ఒక ప్లాన్ చేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి రాక్ పేపర్ సీజర్ లాస్ట్ లో ఫస్ట్ మ్యాచెస్ లో ఎలా విన్ అయ్యానో అలా మళ్ళీ వచ్చి విన్ అవుతాడు నెక్స్ట్ మ్యాచెస్ నుంచి. ఇంతవరకు వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And please also do comments. Comments చేయండి, ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. అండ్ మా టార్గెట్ 69 సబ్స్క్రైబర్స్. సో ఫస్ట్ ఆ టార్గెట్ రీచ్ అవుతామని, తొందరలోనే రీచ్ అవుతామని అనుకుంటున్నాను. మీరు ఏదన్నా కంటెంట్ మేము చేయాలి అనుకుంటే, మా ఛానల్ని చూడాలనుకుంటే ఆ సజెషన్స్ అక్కడ చెప్పినట్టు కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాన్ని మేము ఈ వీడియోలోకి ఫార్మాట్లోకి ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచించి మేము ముందుకు తీసుకొస్తాం కొత్త కాంటెంట్ని. థ్యాంక్స్. బాయ్. Peace out.